భారతదేశం గుడ్ ఈవినింగ్ అమ్మా. భారతదేశంలో వేదిక్ ఏజ్ అనేది వేదకాలం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ పీరియడ్ ఆఫ్ వేదిక్ ఏజ్ ఇన్ ఇండియా? వేదిక్ ఏజ్ అని 1500 BC టు 600 BC సార్. ఏంటమ్మా? 1500 BC టు హ్మ్. 600 BC. సో 1500 BCలో వేదిక్ ఏజ్ ప్రారంభమైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పుడు ఎండ్ అయింది? సింధు నాగరికత లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? అమ్మా, గుడ్ ఈవినింగ్ అమ్మా. డెమో, ఎవరు డెమో అంటున్నారు? గుడ్ ఈవినింగ్. సింధు నాగరికత ఎప్పుడు ఎండ్ అయింది? ఏంటి అలా ఆలోచిస్తున్నారు? ఎవరైనా మెసేజ్ పెట్టారా? ఓ, గుడ్ ఈవినింగ్. ఓకే అమ్మా, సింధు నాగరికత ఎప్పుడు ఎండ్ అయింది నా ప్రశ్న. అంటే వేదిక్ వేద వేదిక్ కల్చర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అందుకు. సో ద అడ్వాన్స్డ్ మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఇన్ ద కాంటెంపరీ వరల్డ్, ద లాంగెస్ట్ ద బిగ్గెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద కాంటెంపరీ వరల్డ్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఏమైంది? వై డిసపియర్డ్? వాట్ హ్యాపెన్ టు ఇండస్ వ్యాలీ పీపుల్? సింధు నాగరికత ఇప్పుడు అది డిసప్పేర్ అయింది. 1500 BCలో ఆర్యులు వచ్చారు. నా ప్రశ్న, సింధు నాగరికత ఎప్పుడు భారతదేశ చిత్రపటం నుండి అంతర్ధానమైంది? ముందే 1500 BC ముందే అవ్వచ్చు సార్. అదే ఎప్పుడు? జనరలైజ్ చేసి చెప్తా. ఏదో ఖైదీలు జైల్లో ఖైదీలు ఎంతమంది ఉంటారు? సుమారు 400 మంది ఉంటారు సరే. సుమారు ఆన్సర్లు మనకొద్దు. ఆ? చెప్పండి. అంటే 1750 BCలో మనకి ఆ, వేద ఏమంటే దాన్ని వేదిక్ ఏజ్ అనేది ఆ, మనకి ఆ, అదే సింధు నాగరికత అనేది ఎండ్ అయింది 1750లో. మనకి సింధు నాగరికత ఎండ్ అయినప్పుడు లక్ష్మీనారాయణ ఏమంటున్నాడంటే 1300 కాదమ్మా, 1750లో సుమారుగా సింధు నాగరికత ద మెచ్యూర్ ఫేజ్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ ఎండెడ్. So, but Aryans hailed from Central Asia. They're semi-nomadic people. అక్కడ యూరోప్లో రష్యన్ స్టెప్పీస్ లేదా ఆ గడ్డి మైదానాలు అనేవి అక్కడ తగ్గిపోవడం వల్ల, గ్రాస్ తగ్గిపోవడం వలన వాళ్ళు అలాగా మైగ్రేట్ అవుతూ అలా అలా ఇమ్మిగ్రెంట్స్ అంటాం అనమాట. అలా మైగ్రేట్ అవుతూ అలా అలా ఏషియా మైనర్ మీదుగా మనకి వచ్చారు. బోగస్కోయ్ మీద దగ్గర దొరికే కూడా ఎవిడెన్సెస్. అంటే 250 సంవత్సరాలు పట్టింది. అంటే ఏంటి? ఇండస్ వ్యాలీ అంతమైపోయినా సరే ఏదైనా సడన్ ఎండ్ అయిపోదు కదా. ద పోస్ట్ హరప్పన్ సివిలైజేషన్ లేదా హరప్ప అనంతర దశ అనేది మనకి 1750 నుంచి 1500 BC వరకు భారతదేశంలో కొనసాగింది. దాన్ని పోస్ట్ హరప్పన్ ఫేజ్ అంటారనమాట. సో అందుకే ఆ పోస్ట్ హరప్పన్ ఫేజ్ అనేది ఏమైంది? ఒకప్పటి అంత గ్రిడ్ స్ట్రక్చర్స్, సివిలైజేషను, లేకపోతే అర్బనైజ్డ్ కల్చరు, రకరకాల ఫెసిలిటీస్ అవన్నీ ఇండస్ వ్యాలీ పీపుల్కి టైంలోనే అలాగా ఒక ఒకదాని తర్వాత ఒకటి డిసప్పేర్ అవుతున్నాయి, డిక్లైన్ అయ్యాయి అనమాట. అందుకే 1500 BCలో వచ్చినప్పటికీ, ఆర్యులు వచ్చినప్పటికీ భారతదేశంలో సింధు నాగరికత తాలూకా అర్బనైజ్డ్ ఫేజ్ అక్కడ కనబడలేదు. అర్బనైజ్డ్ ఫేజ్ వాళ్ళకి కనబడలేదు. రూరల్ ఫేజే ఆరియన్స్ చూశారు. ద సక్సెసెస్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ పీపుల్, ఆ రూరల్ సెటప్నే ఆర్యులు చూశారు. వాళ్ళనే ఆర్యులు ఓడించడం జరిగింది. సో 1500 BCలో భారతదేశంలోకి మొత్తానికి ఇమ్మిగ్రెంట్స్ ఆర్యులు. రకరకాల థియరీస్ ఉన్నాయి. ఆర్క్టిక్ హోమోది వేదాస్ అని చెప్పి తిలకేమో ఆర్క్టిక్ ప్రాంతం నుండి వచ్చారంటాడు. మ్యాక్స్ ముల్లర్, ద మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ మ్యాక్స్ ముల్లర్ ప్రకారం ఆర్యులు మధ్య ఆసియా లేదా సెంట్రల్ ఏషియా నుండి వచ్చారు అనేసి ఆర్యులు అంటారు. వచ్చారని ఆయన అంటాడు మరి. సెంట్రల్ ఏషియా మ్యాక్స్ ముల్లర్ రష్యన్ స్టెప్పీస్ నుండి వచ్చారని చెప్పి, దయానంద సరస్వతి అయితే టిబెట్ నుండి వచ్చారని చెప్పి,
అలా రకరకాల థియరీలు ఉన్నాయి కానీ మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ అనేది అదే. సో ఆర్యులు వచ్చిన తర్వాత ఏమైంది, దర్ ఇస్ ఎ కల్చరల్ సింథసిస్ బిట్వీన్ ఇండస్ పోస్ట్ హరప్పన్ ఫేజ్ పీపుల్ అండ్ ఆరియన్స్. ఇదంతా కలిపి కల్చరల్ సింథసిస్ జరిగింది. ఆ జరిగిన తర్వాత మనకి వాళ్ళు భారతదేశంలో సెటిల్ అయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ సప్త సింధు, ద ల్యాండ్ ఆఫ్ 7 rivers, అక్కడ వాళ్ళు ఆ, ఏమంటారు దాన్ని, జియోగ్రఫికల్గా సెటిల్ అవ్వడం జరిగింది. సప్త సింధు ప్రాంతంలో ఇండస్ రివరు, దాని ట్రిబ్యూటరీస్ ఇవన్నీ. సో ఇండస్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి కదా, రావి ఇవన్నీ, వాటికి ఓల్డ్ నేమ్స్ కూడా మనకి అందులో చెప్పుకుంటాం అన్నమాట. అంటే ఫస్ట్ ఎనీ సివిలైజేషన్ని జియోగ్రఫికల్ ఎక్స్టెంట్ అనేది ముందు చూస్తాం. జియోగ్రఫికల్ ఎక్స్టెంట్ అనమాట. ఓకే, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు ఏంటి, ఇదంతా మనం ముందుగా చూస్తాం అన్నమాట. సో దాని తర్వాత వాళ్ళ సోషల్ లైఫ్, వాళ్ళ పొలిటికల్ లైఫ్, వాళ్ళ ఎకనామిక్ లైఫ్, వాళ్ళ రిలీజియస్ లైఫ్, ఇలాగ వాళ్ళ కల్చరల్ లైఫ్, ఇలా ఓవరాల్గా అన్నీ చూసుకుంటూ వెళ్తాం. ఆ విధంగా చూస్తే 1500 BC టు 900 BC ఆర్ 1000 BCని ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటారు. ఎర్లీ వేదిక్ పీరియడ్ లేదా తొలి వేద కాలపు నాటి నాగరికత, ఎర్లీ వేదిక్ పీరియడ్ లేదా తొలి వేదము. సో ఇక్కడ ఏమైంది మనకి, అక్కడ ఆర్యులేమో సప్తసింధు ప్రాంతంలో సెటిల్ అయ్యారు. వాళ్ళకి అప్పటికి ఇంకా పశువుల పెంపకమే ప్రధాన వృత్తి కాబట్టి అగ్రికల్చర్ ఈ సెకండరీ అయింది. ఆ కౌ చుట్టూ వాళ్ళ ఎకానమీ తిరిగింది మొత్తం అంతా. ఇవన్నీ మనం మామూలుగా చూస్తే ఆ, కౌ రిలేటెడ్ పదాలన్నీ ఉంటాయి. దుహిత్ర, డాటర్ని దుహిత్ర అంటారు. గ యుద్ధాన్ని కూతుర్ని అయితే దుహిత్ర అంటారు. గెస్ట్ని అయితే గోగ్నా, కౌ కిల్లర్. ఎవరైనా గెస్ట్ వస్తే కౌని చంపేసేవారు కాబట్టి. అలాగే గవిస్తి, యుద్ధాన్ని గవిస్తి, సిచ్ ఫర్ కౌస్. కింగ్ని గోపతి అనేవారు, గోవులకు పతి అని చెప్పి. ఇలా ప్రతిదీ కూడా మనకు ఆఖరికి మహాభారత యుద్ధంలో కూడా చూస్తే ఆ, పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఎక్కడున్నారు పాండవులు అజ్ఞాతవాసంలో? విరాట్ నగరం. విరాట్ విరాట్ నగరం. రాజుగా ఉన్నప్పుడు ఆ, దుర్యోధనుడు వీళ్ళందరూ దక్షిణ గోగ్రహణం, ఉత్తర గోగ్రహణం, గోవులు దారి మళ్లించడమే చూడండి. అది కూడా ఎందుకంటే అకార్డింగ్ టు రోమిల థాపర్ అరౌండ్ 950 BCలో మహాభారత వార్ జరిగిందని అంటారు ఆవిడ, ఎ ఫేమస్ హిస్టోరియన్. సో అందువలన ఏంటంటే ఈ కౌ చుట్టూ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ తిరిగింది. ఆ, ఎప్పుడైతే వాళ్ళకి ఎకానమీలో ఒక ఏమంటారు దాన్ని, కింగ్షిప్, అదే ఎకానమీలో అగ్రికల్చర్ అనేది సెకండరీ ఆక్యుపేషన్ అయిందో, ముందు ప్రైమరీ ఆక్యుపేషన్ ఏమో పశువుల పెంపకం అవడం వలన ఆ కౌ చుట్టూ ఉన్న ఎకానమీ బార్టర్ సిస్టమ్ ఉండేది. దర్ ఇస్ నో రూడిమెంటరీ ట్యాక్స్ సిస్టమ్ ఉండేది కాదు. ప్రజలేమో కొన్నాళ్ళకి ఏంటంటే ప్రొటెక్టర్ ది ఉన్నాడు కదా గోపతి లేదా, సో అతనికి ఏం చేసేవారండి, గ్రామని హెడ్ ఆఫ్ ది విలేజ్కి అతనికి ఏంటంటే కొద్దిగా ట్యాక్స్ రూపంలో ఇచ్చేవారు అనమాట, ట్యాక్స్ రూపంలో. సో దట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ది ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎనీబడి ద ఫస్ట్ ట్యాక్స్ సిస్టమ్ ఇన్ ఇండియా, ఇన్ ఇండియన్ హిస్టరీ. ఎనీబడి? తొలివేద కాలంలో ప్రారంభమైంది పన్నుల వసూలు. అది పీపుల్, అది బలి. ప్రజలు స్వచ్ఛందంగా పన్నులు కట్టేవారు. బలి. 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 బలి, బలి. ట్రిబ్యూట్, బలి అనే ట్యాక్స్ అనేది ఎర్లీ వేదికలో ప్రారంభమైంది. ఆ తర్వాత అది అలాగ లేటర్ వేదిక, అక్కడ కింగ్ని కంట్రోల్ చేయడానికి సభా సమితి విధాత అని చెప్పి ట్రైబల్ అసెంబ్లీస్ ఉండేవి. ట్రైబల్ అసెంబ్లీస్ ఇవన్నీ కింగ్ని కంట్రోల్ చేసేవి. అక్కడ ప్యాట్రియార్కల్ సొసైటీ ఉండేది, పితృస్వామ్య సమాజం అనేది ఉండేదన్నమాట. సో పితృస్వామ్య సమాజం ఉండి అక్కడ ఏమంటారు దాన్ని, మేల్ సెంటర్డ్ ఉండేది. అయినా సరే ఉమెన్ గాట్ హయ్యెస్ట్ స్టాటస్ ఇన్ ఇండియన్ హిస్టరీ. భారతదేశంలో మహిళలు అత్యున్నత స్థాయిని అనుభవించిన ఆ, ఇది మనకి సమాజం వేదకాలంలో ఉంది. కాబట్టి దయానంద సరస్వతి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు, రివైవలిస్ట్ మూమెంట్ కదా, పునరుద్ధరణ ఉద్యమం కాబట్టి అయింది. స్వామి దయానంద సరస్వతి స్లోగన్ ఏంటి? గో బ్యాక్ టు వేదాస్. అంటే వేదకాలానికి వెనక్కి పోదామని కాదు ఆయన ఉద్దేశం, వేదకాలం నాటి ఇగాలిటేరియన్ సొసైటీ, ఆ సమానత్వపు సమాజం అనేది కావాలి అని ఆయన ఉద్దేశం అన్నమాట. ఇగాలిటేరియన్ సొసైటీ అనేది
కావాలి అని ఆయన ఉద్దేశం అన్నమాట. సో మొత్తానికి ఇలాగా ఉమెన్కి హయ్యెస్ట్ స్టేటస్ ఎందుకన్నామంటే మ్యారేజ్ ఆఫ్టర్ ప్యూబర్టీ, వాళ్ళు మెచ్యూర్ అయిన తర్వాత మ్యారేజ్ చేసేవారు. ఉమెన్ కెన్ చూస్ హర్ హస్బెండ్, అది ఉండేది. అలాగే ఆ, మనకి సతీసాగమనం లేదు. ఎందుకు చెప్పగలం సతీసాగమనం? ఎనిబడి చెప్తారా? తొలివేద కాలంలో సతీసాగమనం లేదు. దానికి కారణం ఎవరైనా చెప్తారా? ఎలా చెప్పగలం మనం? జనరల్ స్టడీస్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఎనిబడి? తొలివేద కాలంలో సతీసాగమనం లేదు, దానికి కారణం చెప్పాలి. మా తొలివేద కాలంలో నియోగా ప్రాక్టీస్ లేదా లెవిరేట్ అనే ప్రాక్టీస్ ఉండేది. అంటే పిల్లలు, అంటే భర్త చనిపోతే అక్కడ ఆ, పిల్లలు లేని స్త్రీ ఆ, భర్త తాలూకా సోదరుని ద్వారా పిల్లల్ని కనవచ్చు. అందువల్ల సతీసాగమనం అనేది వేదకాలంలో లేదు, మలివేద కాలంలో ప్రారంభమైంది. దానికి సాహిత్య ఆధారం మనకి అథర్వ వేదంలో ప్రస్తావించబడింది. సో మొట్టమొదటి శాసనాధారం ఏంటి సతీసాగమనానికి భారతదేశంలో? ఎరాన్ సార్. ఎరాన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. ఎవరు ఏ ఇయర్? ఎవరి కాలంలో? సో ఎరాన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ మధ్యప్రదేశ్లో దొరికింది. 510 ADలో, 510 సంవత్సరంలో అది ఇవ్వడం జరిగింది. భానుగుప్తుడు అనే రాజు కాలంలో గోపరాజు అనే వ్యక్తి మరణిస్తే అతని భార్య సతీసాగమనం చేసింది అని ఆ ఎరాన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో ప్రస్తావించబడింది. సో అక్కడ సొసైటీ గురించి జస్ట్ బ్రీఫ్ పరిచయం, లోనికి వెళ్తున్నాం కాబట్టి మనం జస్ట్ డీటెయిల్డ్గా వేదికేజ్ అంతా మీకు సిలబస్లో లేదు. అందులో ఏ కంటెంట్ ఉందో అదే మనం చెప్పుకుంటే సరిపోతుంది. అయితే ఇలా ఎకానమీ ఏమో ఇలాగ పాస్టరల్ ఎకానమీ ఇలా ఉంది, ఇదే పశువుల కాపర్లు ఇది. అలాగే సొసైటీ ఏమో ప్యాట్రియార్కల్ లేదా పితృస్వామ్య సమాజము. మతానికి వచ్చేసరికి ఏమైంది? రిలీజియన్కి వచ్చేసరికి తొలివేద కాలంలో వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఏంటి నేచరు, ఈ వర్షాలేంటి, ఈ ఉరుములేంటి, ఈ మెరుపులేంటి, ఇలాగా ఆ, ఈ ప్రకృతి తాలూకా స్వభావాన్ని అర్థం చేసుకోలేక ప్రిమిటివ్ యానిమిజం అంటాం ఇంగ్లీష్లో. అయితే దీన్ని ప్రిమిటివ్ యానిమిజం అంటాం. తెలుగు పదం ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. సో దానికోసం వాళ్ళు వాటినన్నింటినీ పూజించారు. అందుకే అగ్ని, మొట్టమొదటి ఇంపార్టెంట్ గాడ్ ఇంద్రుడు. 250 మంత్రాలు ఋగ్వేదంలో ఇచ్చారు. ఇంద్ర తర్వాత అతన్ని ఇంద్రుడిని ఏంటంటే బ్రేకర్ ఆఫ్ ది ఫోర్ట్స్, పురాలను దగ్ధం చేసేవాడు, పురంధర అని చెప్పి ఆయనకేమో వజ్రాయుధం గురించి, ఇంద్రుడినేమో చాలా గొప్పవాడని అలా. ఇంద్రుడి తర్వాత ఆ, మె- వరుణ, ఆయన ఎథికల్లీ హైయెస్ట్, నైతికంగా చాలా గొప్పవాడని చెప్పి వరుణుడి గురించి. అగ్నిదేవుడు, ఈ హవిస్సులు మనం ఈ మధ్యన అంతా అలా శని దేవతలకు హవిస్సులు రాలేదు, ఇలా ఇప్పించారు అలా ఇప్పించారు, మొత్తానికి హవిస్సులు ఇంద్రుడికి హవిస్సులు, అతనికి ఎందుకు హవిస్సులని, ఇలా ఈ హవిస్సుల్ని తీసుకెళ్లే వ్యక్తి అగ్ని కాబట్టి అతన్ని హవ్యవాహనుడు అని పిలిచారు. హవిస్సులని అంటే హీఈస్ ద కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ద పీపుల్ అండ్ గాడ్స్ అన్నమాట. అంటే ప్రజలకి దేవతలకి మధ్య సంధానకర్త, ప్రజలకి దేవతలకి మధ్య సంధానకర్త ఆయన అనమాట. ఎవరు? మన అగ్నిదేవుడు. సో ఇలాగ ఏంటంటే ఆ, ఎవరు రకరకాల దేవతల్ని, మదర్ గాడెస్ ఎవరు పృథ్వీ, అలాగే గాయత్రి మంత్రం అనేది ఇక్కడ ఉదయం దాన్ని సవిత్రి, మేల్ గాడ్ అనమాట. ఒక సవిత్రి, అలాగే ఏమన్నా గాయత్రి మంత్రం అనేది అతనికి అట్రిబ్యూట్ చేస్తారు. సో ఉషోదయం తాలూకా అది. ఇలా ప్రకృతి శక్తుల్ని ఇలా పూజించారు. అలాగే ఇంకొక కొత్త మంచి కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు వేదకాలంలో దేవతల్ని పూజించినప్పుడు అది ఇది హిస్టరీ కొన్ని లింక్స్, అంటే ప్యూర్ తెలుగు పదాలంటే ఐ యూస్ టు రీడ్ మెనీ నెంబర్ ఆఫ్ హిస్టరీ బుక్స్. సో దట్స్ వై ఐఎమ్ టెలింగ్ ఇన్ ఇంగ్లీష్ సమ్ ఆఫ్ ది వర్డ్స్ వెన్ ఐఎమ్ గివింగ్ ద నోట్స్. ఐ ట్రై టు గివ్ ఇన్ తెలుగు. యూ నీడ్ నాట్ వర్రీ.
అది కీనో అది క్యాథనోథియిజం, KETHENO క్యాథనోథియిజం లేదా HENO హీనోథియిజం అంటాం అన్నమాట. వేదకాలం నాటి మతంలో దేవుళ్ళు వర్షిప్ అంటే ఏంటి? ఇంద్రుడు ని ముందు పూజించారనుకో, ఎవరో గెస్ట్ వస్తారు కదా, ఇంద్రుడు వచ్చాడు, ఓ ఇంద్ర, యు ఆర్ ది గ్రేటెస్ట్ అమంగ్ ఆల్ గాడ్స్. ఓ, నువ్వు ఇలాగా అలాగా అనేసి ఈ లోపల అసిస్టెంట్ చెప్తాడు, సార్ అగ్ని బయట ఉన్నాడు సార్, వరుణ బయట ఉన్నాడు. ఓహో అలాగా అనేసి ఇంద్రుడిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక రూమ్లో కూర్చోబెట్టండి, సార్ మీరు రెస్ట్ తీసుకోండి, మీరు తినండి, ఇన్వోక్ చేయడం అనమాట. ఇంద్రుడిని పక్కన పెట్టేసి అగ్నిని కూర్చో, అగ్ని, ఓ యు ఆర్ ద గ్రేటెస్ట్ గాడ్. అలా ఏంటంటే ప్రతి దేవతని నువ్వే గొప్పోడు అని ఆ కాన్సెప్ట్ని హీనోథియిజం లేదా క్యాథనోథియిజం అంటాం అన్నమాట. సో ఇలా తొలివేద కాలంలో ఒక ట్రైబల్ కింగ్ ఉండేవాడు, ట్రైబల్ రిపబ్లిక్స్ ఉండేవి, పాస్టల్ ఎకానమీ ఉండేది. తర్వాత ఏంటంటే ఇలాగేంటంటే ఇలా నడిచింది మనకి 900కి వచ్చేసరికి. ఆ తర్వాత ఏమైంది, మనకి ఈ 900 నుండి 600కి వచ్చేసరికి ఈ కింగ్స్ ఉన్నారు కదా, ఈ కింగ్స్ అనేవాళ్ళు మెల్లగా ముందు అసలు వాళ్ళు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు ఈస్టర్న్ ఇండియా వైపు, కొంత సౌత్ వైపు. అగస్త్యుడు సౌత్ ఇండియాకి వచ్చాడు అనమాట, వింధ్య పర్వతాలు గర్వాన్ని అనిచాడు అంటాం, అగత్యార్ అని చెప్పి సంగం సాహిత్యంలో ఉంటుంది. ఈస్టర్న్ ఇండియాలో శతపథ బ్రాహ్మణంలో మనకి విదేహ మాధవ అనే రాజు ఆ ఈస్టర్న్ గండకీ నది వరకు, అక్కడ సాదినారా దాని పేరు ఏన్షియంట్ ఇండియాలో, అంతవరకు విత్ ద హెల్ప్ ఆఫ్ అగ్ని ఆర్గనైజ్ చేసినట్టు. ఇలా ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ అయింది. వాళ్ళు సప్తసింధు రీజియన్ నుండి గంగా అప్పర్ గ్యాంగటిక్ దోబ్ అంటాం అన్నమాట, గంగా సింధు మైదానంలోని ప్రధాన భాగంలోని సెటిల్ అయ్యారు. ఎప్పుడైతే అలా సెటిల్ అయ్యారో వాళ్ళ ఎకానమీలో పశువుల పెంపకం అనేది సెకండరీ స్టేజ్కి వెళ్ళిపోయి అగ్రికల్చర్ అనేది ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. సెడెంటరీ లైఫ్ అనేది వచ్చింది. అంతవరకు సెమీ నొమాడిక్ లైఫ్ ఉండేది. సంచార జీవనం నుంచి వాళ్ళు స్థానబద్ధ జీవితానికి వచ్చారు. సెమీ నొమాడిక్ లైఫ్ నుండి సెడెంటరీ లైఫ్కి వచ్చారు. సో ఎప్పుడైతే వచ్చిందో ఆ ఎకానమీ, దాని రిలేటెడ్ టెర్మినాలజీ, ఎకానమీ, అగ్రికల్చర్ సంబంధించిన రకరకాల క్రాఫ్ట్స్, రకరకాల వృత్తిపరమైన ప్రత్యేకీకరణ. ఎందుకు ఋగ్వేదంలో మై మదర్ ఈజ్ దిస్, మై ఫాదర్ ఈజ్ దిస్, మై మదర్ ఈజ్ దిస్ అని చెప్పి ఒక మంత్రం ఉంటుంది ఋగ్వేదంలో. అంటే ఏంటి, సోషల్ మొబిలిటీ అనేది ఉంది. ఎనీబడి కెన్ చూజ్ ఎనీ ప్రొఫెషన్. సోషల్ హార్మోనీ ఉంది, సోషల్ మొబిలిటీ ఉంది ఋగ్వేదంలో. ఈవెన్ దో ఇన్ ద 10th మండల ఆఫ్ ఋగ్వేద పురుష సూక్త ఇట్ ఈస్ మెన్షన్ దట్ బ్రాహ్మణాస్ ఆర్ originated from head and Vaishyas, sorry, Kshatriyas are the shoulders and Vaishyas thighs and Sudras feet. బట్ సోషల్ మొబిలిటీ ఉంది అక్కడ, సోషల్ రిజిడిటీ లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ లేటర్ వేదికలు వచ్చేసరికి ఏమైందంటే ఈ 900 లేదా 1600 బీసీకి వచ్చేసరికి ఎకానమీ, అగ్రికల్చర్ స్టెబిలైజ్ అయింది. అగ్రికల్చర్ రిలేటెడ్ క్రాప్స్ అన్నీ వచ్చాయి. ఈ ట్రైబల్ రిపబ్లిక్స్ ఉన్నాయి కదా, ఈ ట్రైబల్ రిపబ్లిక్స్ అన్నీ మినిమైజ్ అయిపోయి విలేజ్ అసెంబ్లీ లాగా అయిపోయి, కొన్ని డిసపియర్ అయిపోయి, విధాత కంప్లీట్లీ డిసపియర్డ్. సో కింగ్ అనేవాడు, అంటే ఎప్పుడైతే ఎర్లీ వేదిక్ ఏజ్లో ట్రైబల్ కాన్సెప్ట్, టెరిటోరియల్ కాన్సెప్ట్, ప్రాదేశిక అధికారం అనేది రాజుకు లేదు. కానీ లెటర్ వేదిక వచ్చేసరికి టెరిటోరియల్ కాన్సెప్ట్, ఈ భూమి తాలూకా రైట్స్, ల్యాండ్ రైట్స్, భూమి కోసం అధికారం అనేది మనకి మలివేద కాలంలో చూస్తాం అన్నమాట. టెరిటోరియల్ కాన్సెప్ట్ వచ్చింది. ద ట్రైబల్ కింగ్ బికెమ్ ద కింగ్ ఆఫ్ ది టెరిటరీ. సో హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ మిషనరీ. ఎందుకు? అతనికి ట్యాక్సెస్ కావాలి, కింగ్డమ్ పెరిగింది, పెద్ద ఎంపైర్ మెయింటైన్ చేయాలి. సో అందుకోసం అని చెప్పి ఆయన రత్నిన్స్, జ్యూయల్ బ్యారస్, ఎర్లీ వేదికలో ఓన్లీ పురోహిత, ప్రీస్ట్ అండ్ కమాండర్ ఇన్ చీఫ్, సేనాని, వాళ్ళిద్దరే ఉండేవారు. సో మనకి దశరాజన్య యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ బిట్వీన్ 5 ఆర్యన్ 5 నాన్ ఆర్యన్ కింగ్డమ్ కంబైన్డ్లీ అలా విత్ సుదాస్ సుదాస్ జరిగింది కదా. అది ఎందుకు జరిగింది? ఆ ప్రీస్ట్లీ డిస్ప్యూట్ బిట్వీన్ విశ్వామిత్ర అండ్ వశిష్ఠ మహర్షి. అండ్ అట్ ద సేమ్ టైం రావి రివర్ వాటర్ డిస్ప్యూట్, రావి రివర్ని ఎలా డిస్ప్యూట్ చేస్తుంది పంచుకోవాలనేది. ఒక్క నిమిషం.
సో మనకి అప్పుడు ఏ, మొత్తం చాలా వరకు ఏమంటారు జియోగ్రఫికల్ నాలెడ్జ్ వచ్చింది, ఎక్స్టెండ్ అయిపోయారు. ట్రైబల్ దగ్గర నుంచి టెరిటోరియల్ కాన్సెప్ట్ వచ్చేసింది, ఎకానమీ అంతా సెటిల్, అగ్రికల్చర్ వచ్చింది, దాని చుట్టూ అలా ఎకానమీ స్టార్ట్ అయింది. రైస్, అంతకుముందు ఎవా పండించాడు, ఇప్పుడు రైస్, వ్రీహి అంటాడు రైస్ని. ఎప్పుడైతే ఐరన్ కనుక్కోవడం జరిగింది 1000 బీసీ, ఐరన్ వాజ్ ఫస్ట్ యూజ్ ఇన్ గాంధార రీజియన్ ఇన్ 1000 బీసీ. ఎప్పుడైతే ఐరన్ అనేది కనుక్కోవడం జరిగిందో అగ్రికల్చర్లో రెవల్యూషన్ వచ్చింది. అగ్రికల్చర్ ఒక్కసారిగా బాగా పెరిగింది. ఇలాగ ఎప్పుడైతే పాలిటీ టెరిటోరియల్ కాన్సెప్ట్ వచ్చిందో, కింగ్ రత్నెన్స్ లేదా జ్యువెల్ బ్యారర్స్ అని చెప్పి రకరకాల అధికారులు వచ్చారు. దానికోసం ట్యాక్స్, కొన్ని ట్యాక్స్ స్టార్ట్ చేశాడు. బాగా బాగా సో బాగా అనే ట్యాక్స్ అలాంగ్ విత్ బలి స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే బాగా స్టార్ట్ అయిందో దానికి ఒక ఆఫీసర్ ఉండాల్సి వచ్చింది, బాగదూగా. బాగదోగా అని చెప్పి అక్కడ ట్యాక్స్ కలెక్టర్. అలాగే దాన్ని బాగదోగ ట్యాక్స్ కలెక్టర్ అయితే అదే సమాహర్త ట్రెజరర్, దాన్ని జాగ్రత్తగా పంచాలి కదా, జాగ్రత్తగా ట్రెజరర్ అని చెప్పి. సో రకరకాల అధికార గణాలు ఇలా వచ్చాను. సో ఇలాగా సొసైటీ ఒకసారి ఏమైంది, ఎప్పుడైతే ప్యాట్రియార్కల్ సొసైటీ వచ్చిందో ఉమెన్ స్టాటస్, ఎప్పుడైతే ఉమెన్ అంతకుముందు అన్నిట్లోనే షీ యూజ్ టు పార్టిసిపేట్ ఇన్ ఆల్ యజ్ఞాస్ అండ్ యాగాస్ ఈక్వల్లీ అలాంగ్ విత్ ద మెన్. బట్ ఒకసారిగా లాటర్ వేదిక వచ్చేసరికి ఉమెన్ అక్కడ డీలింగ్ కావడం స్టార్ట్ అయిందనమాట. అక్కడ ఉమెన్ తనలో ఈరోజు సామాజిక జాడ్యాలుగా ఈ రోజుకి కూడా భారతీయ సమాజాన్ని వెంటాడుతున్న అనేక సమస్యలకు నాంది ప్రస్తావన ఆ రోజు పడింది. సో అన్ని రకాలు ఇబ్బందులు అక్కడ స్టార్ట్ అయ్యాయి అనమాట. అంటే డాటర్ అదర్వేదన ఉంటుంది, డాటర్ పుట్టుకని కూడా ఇట్స్ ఎ సోర్స్ ఆఫ్ మెజరీ అని చెప్పి అది కూడా అనుకోవడం. ఇలాగా సమాజంలో ఒక రకమైన రకరకాల ఇబ్బందులన్నీ లేట వేదికలు వచ్చాయి. ఇలా సమాజం సంక్లిష్టం అవుతుంది. ఫోర్ ఫోల్డ్ వర్ణ సిస్టమ్ అనేది పూర్తిగా అక్కడి నుంచి ఏమైంది లేటర్ వేదికలో, అక్కడి నుంచి అనులోమ మ్యారేజ్, ప్రతిలోమ మ్యారేజ్ అని చెప్పి హయ్యర్ క్యాస్ట్ వర్ణ, లోవర్ క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకోవడం, రకరకాల ఇంటర్ క్యాస్ట్లు వచ్చాయి అనమాట. రకరకాల సబ్ క్యాస్ట్లు, ఇంటర్ క్యాస్ట్లు వచ్చేసి సొసైటీ అనేది బాగా సంక్లిష్టమైంది. అప్పుడు ఆ, ఈ కింగ్ ఇంకా రైజ్ అయ్యి అక్కడ ముందు తర్వాత జనపదం, ఆ తర్వాత మహాజనపదం. 6వ శతాబ్దానికి వచ్చేసరికి 16 మహాజనపదాస్, షోడశ మహాజనపదాస్ అనేవి పొలిటికల్గా రాజకీయ ముఖ చిత్రంలో భారతదేశంలో వచ్చాయి. అందులో మగధ మిగతా వాటిలన్నీ పక్కన పెట్టి రైజ్ అయిందనమాట. సో ఎప్పుడైతే ఎంత పెద్ద పెద్ద కింగ్డమ్స్ ఇక్కడ ప్రాదేశిక ఇది వచ్చిందో అక్కడ ఇంకా దాని చుట్టూ మొత్తం తిరగడం మొదలుపెట్టింది. అయితే రిలీజియన్ ఏమైంది, ఈ ఈ ఇంచుమించు 1000 నుండి 600 సంవత్సరాల్లో ఈ ఈ ఈ పీరియడ్లో రిలీజియన్ ఏమైంది, అంతవరకు ఋగ్వేదంలో ఎర్లీ వేదిక్ గాడ్స్ ఉండేవారు, నేచర్ గాడ్స్ లైక్ ఇంద్ర, అగ్ని, వరుణ, వాయు, ఇవన్నీ. సో వీళ్ళందరినీ పక్కన పెట్టి ఎప్పుడైతే సాక్రిఫిషియల్ కల్ట్ సెంటర్డ్ అనమాట, అంటే మొత్తం అంత సాక్రిఫైసెస్, యజ్ఞాలు, యాగాల చుట్టూ తిరిగిందో, రకరకాల పెద్ద పెద్ద సాక్రిఫైస్, రాజసూయ యాగ, అశ్వమేధ యాగ, అగ్నిష్టోమ యాగ, మనం ఏదో విశ్వజిత్ యాగ, అభిచార హోమం, రకరకాల యాగాలు వచ్చాయి కదా, మనం పురాణాల్లోనే రకరకాల చోట మనం చదువుకున్నాం. సో లార్జ్ సాక్రిఫైసెస్, శ్రౌత సూత్రాలు ఇవన్నీ డిస్కస్ చేస్తారు. ఈ పెద్ద పెద్ద సాక్రిఫైస్లు, దానికి సులభ సూత్రాల్లో దేనికి ఎంత, ఏ యజ్ఞవాటికి ఎంత ఎంత సైజులు ఉండాలి అవన్నీని, ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గృహ్య సూత్రాలు, పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు మనకి రకరకాల సంస్కారాలు ఉంటాయి. అక్కడ అక్కడ నామకరణం దగ్గర నుంచి అంత్యస్థి, ఫ్యూనరల్ సెరమనీ. అప్పుడు ఏల్ భాషలో లిస్ట్ ఉండేది మేము చదువుతున్నప్పుడు, అదే ఇప్పటికీ అందులో ఉంటుంది. అందులో హోమ్ కమింగ్ సెరమనీ ఒకటి చేసేవారట, సమావర్తన, సీమంతయానం, మంచి బేబీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ సీమంతయానం, తర్వాత గర్భాధానం, తర్వాత బేబీ పుట్టిన తర్వాత చూడకర్మ, ఇలా ప్రతి దానికి సెరమనీస్ వచ్చాయి. సో మ్యారేజ్ 8 టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ వచ్చాయి, ఆల్రెడీ మనం చూసుకున్నాం. ఈ రిలీజన్లో ఇలాగా ఈ సోషల్ ఏమన్నదాన్ని, ఈ సమాజం సంక్లిష్టం అవడం వలన
మతంలో కూడా మొదటిసారిగా ఈ నేచర్ గాడ్స్ అందరూ వెనక్కి కుర్చీలోకి వెళ్ళిపోయి త్రిమూర్తి కాన్సెప్ట్ అనేది మొట్టమొదటిసారిగా వచ్చి ఇట్ ఈస్ ఫస్ట్ మెన్షన్డ్ ఇన్ ద మైత్రేయన ఉపనిషత్. ద త్రిమూర్తి కాన్సెప్ట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద మైత్రేయన ఉపనిషత్. శ్రీకృష్ణుడు గురించి ప్రస్తావన చాందోగ్య ఉపనిషత్తులో శ్రీకృష్ణుడిని ప్రస్తావించడం జరిగిందన్నమాట. ఇలాగ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే కాన్సెప్ట్ అనేది లేటర్ వేదిక్ రిలీజియన్లో వచ్చిందనమాట. సో ఇంత ఒకసారిగా ఈ తర్వాత వేదిక్ ఏజ్ అని మీద వేదిక్ రిలీజియన్ అనేది కాంప్లికేట్ అయిపోయింది, సాక్రిఫిషియల్ కల్ట్ చుట్టూ తిరుగుతుంది. అందువలన ఆ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి వచ్చేసరికి ఒక రకమైన అలజడి ప్రారంభమైంది. ఆ అలజడి అనేది మనకి ఆర్థిక రంగంలో వచ్చింది. దట్ ఈస్ ద సెకండ్ అర్బనైజేషన్ అంటాం. రెండవ పట్టణీకరణ. మొదటి పట్టణీకరణ సింధు నాగరికత. అలాగే సామాజిక రంగంలో వచ్చింది. అక్కడ వైశ్యాస్, అదే క్షత్రియాస్, వైశ్యాస్ ద రివోల్టెడ్ అగెన్స్ట్ ది డామినేషన్ ఆఫ్ ది సారీ వైశ్యాస్ అండ్ 1 minute బ్రాహ్మణాస్, క్షత్రియాస్ ఇద్దరు కూడా ది రివోల్టెడ్ అగెన్స్ట్ ది డామినేషన్ ఆఫ్ ది బ్రాహ్మణాస్. సో అలాగే సామాజిక రంగంలో మార్పులు వచ్చాయి. అలాగే మత రంగంలో అయితే కనుక ఉపనిషత్తులో ముందు అసలు ఇదంతా అవసరమా అని చెప్పి అరణ్యకాల్లోనే ఒక తాత్విక చింతన, మిస్టిసిజం, మార్మికత్వం అనేది ప్రారంభమైంది. అక్కడి నుంచి ఉపనిషత్తులు వచ్చాయి. ఉపనిషత్తులకు వచ్చేసరికి ఇంకా డీటెయిల్డ్గా ఈ మధ్యలోనే అక్కడికక్కడ అంటే వైదిక మతంలోనే తిరుగుబాటు ముందే స్టార్ట్ అయింది. ఆ తర్వాత 6వ శతాబ్దానికి వచ్చేసరికి 62 రకాల కొత్త నూతన మత సిద్ధాంతాలు భారతదేశంలో వచ్చాయి. హెటరోడాక్స్ సెక్స్ అనమాట. అందులో కొన్ని నిలబడ్డాయి. ప్రధానంగా నిలబడినవి అయితే బౌద్ధ జైన మతాలు. అది కాకుండా మనకి అజిత్ కేశ కంబలిన్ అంటాం అనమాట. అది మక్కలి గోసల పుత్ర అంటాం. అజీవిక మతం. అజీవిక మతం అంతా ముందే నిర్ణయించబడి ఉంటుంది, నీ చేతిలో లేదు. ఈరోజు నేను మీకు పాఠం చెప్పడం అనేది ముందే నిజంగా చెప్తే అది నిజమే అని ఎందుకు అనిపిస్తుంది అంటే, ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఢిల్లీలో ఉద్యోగం, రైల్వేస్లో ఉద్యోగం, సివిల్ సర్వీసెస్ ర్యాంకు, నేను జాయిన్ అవ్వలేదు. ఎవరు అడిగారు మొన్న, మంచి పొజిషన్లో ఉండేవారు కదా. ఓకే, మంచి పొజిషన్లో ఉండేవాడినేమో, కానీ ఈరోజు ఇంతమంది పిల్లలు ఎక్కడెక్కడో నేను చాలా మందిని గుర్తుపట్టను, అలా పలకరిస్తూనే ఉంటారు. ఎంతో మంది పిల్లలు మాట్లాడడానికి ఎదురు చూస్తారు, మాట్లాడితే ఎంతో ఆనందపడతారు. దేవుడు ఈ గొప్ప అవకాశాన్ని నాకు ఇవ్వడానికి నేను సివిల్ సర్వీస్లో జాయిన్ అవ్వలేదేమో, ఇది ముందే నాకు నిర్ణయించబడి ఉండి ఉండవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైండ్. దాన్ని నియాతి అంటాడు ఆయన. మక్కలి కౌశల పుత్ర. అజిత్ కేశ కంబలిన్ అనే అతను వచ్చాడు. మెటీరియలిజం, భౌతికవాది. చార్వాకులు, లోకాయాతులు వచ్చాడు. చార్వాకులు వచ్చారు. పకూద కాత్యాయన, పురాణ కాశ్యప, అలా కశ్యప మాతంగా, అలా రకరకాల సెక్స్ వచ్చాయి. అవన్నీ చివరికి అక్కడ నిలబడలేదు, కానీ చివరికి జైన బౌద్ధ మతాలు నిలబడ్డాయి. అయితే భా భారతదేశ సామాజిక స్వరూపాన్ని మొత్తంగా మార్చేసిన వేదకాలానికి ప్రధానమైన ఆధారాలు ఏంటి? చెప్పండి. నేను ఏదో ఫ్లోలో వెళ్ళిపోయాను. చరిత్ర కదా మన ఫేవరెట్ సబ్జెక్ట్ కదా. ప్రధానమైన ఆధారం ఏంటి? వేదకాలపు నాగరికతకు ప్రధానమైన ఆధారం ఋగ్వేదం సార్. వేదం కాదు. అంటే వేదాలు నెంబర్ 1. 2 వేదాలు, తర్వాత బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, ఉపవేదాలు, తర్వాత ధర్మసూత్రాలు, కల్పసూత్రాలు, శ్రౌత సూత్రాసు, తర్వాత సుల్వ సూత్రాలు. వీటితో పాటు మనకి లాస్ట్లో మనం చెప్పుకునేవి బ్రాహ్మణాలు ఉన్నాయి, తర్వాత ఉపనిషత్తులు ఉన్నాయి, అరణ్యకాలు ఉన్నాయి. వాటి గురించి మీరు ప్రధానంగా మీకు సిలబస్లో ఉంది. వేదాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, యజ్ఞాలు, యాగాలు, వివిధ ఆశ్రమ ఒకసారి సిలబస్ రీడౌట్ చేస్తాను.
బట్ వేదిక్ కల్చర్, యజ్ఞాస్ యాగమ్స్ ఇన్ వేదిక్ కల్చర్, వేదాసు, ఉపవేదాసు, ఉపనిషత్స్, ధర్మాస్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ధర్మాస్ అంటే ఆ 4 ధర్మాలు ఉన్నాయి కదమ్మా, బ్రహ్మచర్య, ఆ 4 ధర్మాల గురించి మనం చెప్పుకుంటాం అనమాట. సో యజ్ఞాసు యాగాస్ గురించి వేదిక్ కల్చర్లో చెప్పుకునే ముందు అసలు వేదాస్కి అక్కడ ఉపవేదాలు, తర్వాత ఇంకోటి ఏంటి ఉపనిషత్సు, ఈ 3 ఇచ్చారనమాట. ముందు వేదాల గురించి మనం మాట్లాడుకుంటాం. ఇందులో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మనం ముందుకెళ్ళడానికి? ఆ? ముందుకెళ్ళిపోదామా? వేదాల నుంచి స్టార్ట్ చేస్తాం అందుకు. ఓకేనా? ఆ తర్వాత యజ్ఞాస్ యాగాస్ చెప్తాం. ఏమ్మా, ఎవరైనా ఏదైనా అడిగారా? మా ముందుకెళ్ళిపోవచ్చా? ఓకే సార్. నో డౌట్స్. ఏమో చాలా రోజుల తర్వాత చరిత్ర చెప్తుంటే చాలా ఆనందం అనిపించింది నాకు. మ్మ్. అంటే నా ఫేవరెట్ సబ్జెక్ట్ అవడం ఒకటి, ఆ లాజికల్ ఆ లింక్స్ ఉంటాయి కదా, ఆ లింక్స్ నేర్చుకుంటేనే అర్థమవుతుంది. ఎప్పుడైనా ఒక సబ్జెక్ట్ని ఇంటర్లింకింగ్ చేయాలన్నమాట, లాజికల్ సీక్వెన్స్ అంటాం. అది చేసి చదివితేనే అర్థం అవుతుందని నా ఉద్దేశం అనమాట. సో వేదాల గురించి మనం మాట్లాడుకుందాం. ముందు సిలబస్లో వేదాలు ఉన్నాయి కాబట్టి, వేదాలు అనేది ప్రపంచంలోనే ద ఓల్డెస్ట్ లింగ్విస్టిక్ టెక్స్ట్ ఇన్ ద వరల్డ్ అంటాం అన్నమాట. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సాహిత్యము ఇది ఒకటి. సో మొదట వేదాలన్నీ ఒక రాశిగా ఉండేవి. వాటిని వ్యాసుడు 4 భాగాలుగా విభజించాడు. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వవేదము అని చెప్పి 4 భాగాలు. సో ఋగ్వేదం వీటిలో అత్యంత ప్రాచీనమైనది. సో ఒక వేదంలో తిరిగి 4 భాగాలు ఉంటాయట. సంహిత అంటాము, మంత్రభాగము. రెండవది బ్రాహ్మణము, ఎక్స్ప్లెనేటరీ పార్ట్ ఆఫ్ ది వేదాస్. మూడవది అరణ్యకము, నాలుగవది ఉపనిషత్తులు. అంటే ఒక్కొక్క వేదానికి కొన్ని లింక్స్ అయిన అరణ్యకాలు ఉన్నాయి, కొన్ని లింక్స్ అయిన బ్రాహ్మణాలు ఉన్నాయి, కొన్ని లింక్స్ అయిన ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి అందుకే ఉపనిషత్తుల్ని వేదాంతాలు అంటారు. ఎండ్ ప్రొడక్ట్స్ అది వేదాస్. ఉపనిషత్స్ ఆర్ కాల్డ్ ఎస్ వేదాంతస్. ఎవరు అడిగారు? దుర్గా ప్రసాద్. ఏంటమ్మా డౌట్ చూస్తున్నారు? సార్ ఒక డౌట్ సార్, వేదాస్ ఈస్ ద ఓన్లీ ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఆర్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ వేదాస్? వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ వేదాస్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కాదమ్మా. వేదాస్ ఆర్ ద ఓల్డెస్ట్. ఋగ్వేద ఈజ్ ద ఓల్డెస్ట్ లింగ్విస్టిక్ టెక్స్ట్, ఓల్డెస్ట్ టెక్స్ట్ ఇన్ ద వరల్డ్ అంతే. ఋగ్వేదం ప్రపంచ గ్రంథాల్లోనే అత్యంత ప్రాచీనమైంది. దేర్ ఇస్ నో డిస్ప్యూట్ ఎట్ ఆల్. క్లియర్? ఓకేనమ్మా? ఓకేనమ్మా దుర్గాప్రసాద్. సో మనకి ఏమైనా ఎక్కడున్నాం? సో వేదాలని వేదంలో 4 భాగాలు ఉంటాయి. సంహిత, బ్రాహ్మణము. ఈ నోట్స్లు ఇచ్చేస్తాను, గాబరా పడకని పాఠం వినండి. మీరు రెండోసారి అంటే ఈ లోపల రివిజన్ కూడా చేస్తారు కదా. నేను ఇలాగే ఇప్పుడు ఆబ్జెక్టివ్ బిట్స్ మనం రివిజన్ చేసినప్పుడు ఈ లోపల 1 by 1 ఇచ్చేస్తాను. నేను రాస్తున్నాం ఇది. ఇంకొక బుక్స్ 2 రాలేదు కదా, ఇంకో బుక్ కూడా ఆర్డర్ పెట్టాను ఈరోజు నవోదయ నుంచి. అది కూడా 3 daysలో వస్తుంది. ఆగమ శాస్త్రాల మీద, మనకి ఆగమాల మీద మొత్తానికి 2 ప్రామాణిక గ్రంథాలు వస్తున్నాయి కాబట్టి మనం మంచి కంటెంట్ మనం చదువుతాం అనమాట. అది నా ఉద్దేశం. ఈ వేద అనేది వేద అనే పదం, విద్ అంటే ఏంటి? దాని అర్థం ఏంటమ్మా? విద్ అంటే విద్ అనే ధాతువు నుండి వచ్చిందనమాట వేదం అనేది. విద్ అంటే జ్ఞానం. నాలెడ్జ్, పరిజ్ఞానము, విజ్ఞానము. విద్ అంటే పరిజ్ఞానము. సో ఇది ఈ వేదాలు ఏంటి? అపౌరుషేయాలు అంటారు. అపౌరుషేయాలు అంటే నాట్ మేడ్ బై మెన్, నిత్య, ఎటర్నల్, పర్పెచువల్ అంటారు. నిత్య అంటే ఎప్పుడు ఉంటాయి, ఎటర్నల్ అది పర్పెచువల్ అని చెప్పి, అందువల్ల అపౌరుషేయాలు అని చెప్పి ఇవి కొన్ని వేల సంవత్సరాల పాటు కేవలం నోటి మాట ద్వారా అలాగా 1 by 1 జనరేషన్స్ అనేవి వచ్చాయి. అందువల్లనే వీటిని శృతులు అంటారు. శృతులు, మిగతావి స్మృతులు, బై రిమెంబరెన్స్ అన్నమాట. మిగతావి ఇవి దేవతల నుండి వచ్చాయి కాబట్టి
శృతులు అని చెప్పి ఇక్కడ ఆ, వీటికి వేదాలని శృతులు అంటారు. మొదటి 3 వేదాలని త్రయి త్రయి అంటారు అనమాట. సో మనకి ఏమంటే దాన్ని ఉమ్, ఆ, ఎక్కడున్నాం సో వేదాల్లోని మొట్టమొదటిది ఋగ్వేదం. దాని గురించి మనం చెప్పుకుందాం. జస్ట్ ఈ వేదాలను మించిన ప్రమాణం అనేది హిందువులకు లేదు. వేదాల ఆధారంగానే ఎన్నో మొత్తం అంతా భారతీయ సమాజానికి మూలకందం వేదాలు. నిజంగా నేను అంటే పుల్లెల శ్రీరామచంద్ర గారి పుస్తకం ఇది పుస్తకం ఇప్పుడు చదువుతున్నాను మనకి మీకోసం. అందులో కొన్ని ఆడపిల్ల వివాహ సమయంలో కొన్ని మంత్రాలు కానీ వేదాల్లో మంత్రాలు అద్భుతంగా ఉన్నాయి. ఆడపిల్లని ఎలా చూడాలి, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎంత రెస్పెక్ట్తో అత్తవారింటికి తీసుకెళ్ళాలి. ఒక్కొక్క మంత్రం చూస్తుంటే ఎంత చక్కగా ఓకే ఎవరో ఇచ్చేయచ్చు కానీ చాలా హై ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది అందులోని. అందుకే భారతీయ సమాజానికి ఇప్పటికీ కూడా వేదాలు అనేవి మూలకందం అయ్యాయి అన్నమాట. సో మనకి సనాతన సాంప్రదాయం ప్రకారం వేద ప్రమాణాన్ని అంగీకరించిన వారిని నాస్తికులు అంటారు. సో లోకాయాతులు, వీళ్ళందరూ చారువాకులు, వీళ్ళందరూ కూడా ఆ నాస్తిక వాదాన్ని అంటే చారువాకులు అనేవాళ్ళు. ఆ చారువాకులు ఏంటంటారంటే తిను, తాగు, పడుకో లేదా సుఖపడు. జీవితం ఎందుకు, దేవుడు ఎక్కడున్నాడు, ఇంకో జన్మ ఏంటి, ఇదంతా ఏంటి అని లోకాయాత చదువుతుంటే భలే ఉంటుంది అసలు. తిను, తాగు, పడుకో, ఆనందించు, ఇదే జీవితం. అసలు నువ్వు పుట్టిన తర్వాత నువ్వు ఎక్కడ, చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు, నీకు ఏంటి సంబంధం అని చెప్పి ఆ రోజుల్లో నిజంగా ఆ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో అదే వైదిక మతం బాగా ఉధృతంగా ఉన్నప్పుడు, బౌద్ధ జైన మతాలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా తిరుగుతూ ప్రచారం చేశారు. ఆ రోజుల్లో ఇట్స్ ఏ రెవల్యూషన్. జనాలకు ఎక్కలేదు. వాళ్ళందరూ ఇలాగా పాషండులు, వీళ్ళు నాస్తికులు, వీళ్ళు ఇలాగా అలాగా అని చెప్పి అన్నా సరే లోకాయాతం లేదా చార్వాకులు, అదే నాస్తికులు అనేవాళ్ళు వాళ్ళు వాళ్ళ అనుకున్నది వాళ్ళు నిర్ద్వందంగా చెప్పగలిగారు. ఆ, అవునమ్మా, దుర్గాప్రసాద్, అవును. ఉమ్, చెప్పగలిగారు. సో మొత్తానికి బౌద్ధ జైన మతాలేమో ముందు వైదిక మతం మీద తిరుగుబాటు చేసినా అవి వేరు మతాలు అయ్యాయి అనమాట. సో మొత్తం అందులో మొట్టమొదటి ఋగ్వేదం గురించి మనం చెప్పుకుందాం. ఋగ్వేద మంత్రాలని రుక్కులు అంటారు లేదా స్తోత్రం అంటారంట. సో మొత్తం ఇందులో 10-20 హైమ్స్ లేదా ఆ మంత్రాలు ఉంటాయి కదా. ఋగ్వేదంలో 1028 మంత్రాలు ఉన్నాయి. సో ఈ ఈ 1028 హైమ్స్ లేదా సూక్తాలు అంటారు. వాటి పేరు మంత్రం కాదు. ఈ 1028 హైమ్స్ అంటాం ఇంగ్లీష్లో. వీటిని 10 మండలాలు లేదా 8 అష్టకాలుగా డివైడ్ చేశారట. ఋగ్వేద హెస్ బిన్ డివైడ్ ఇంటూ 10 మండలాస్ అండ్ 8 అష్టకాస్. అమాంగ్ 10 మండలాస్ 2 to 7 మండలాస్ ఆర్ కాల్డ్ ఎస్ ఫ్యామిలీ బుక్స్. 2 నుంచి 7 వరకు ఫ్యామిలీ బుక్స్ అంటారు. ఎందుకంటే ఒకే కుటుంబంలోని సీర్స్ లేదా మహర్షులు వాటిని రచించారంటారు. 10వ మండలం లేటెస్ట్. అందులోనే మనకి పురుష సూక్తంలో భారతీయ వర్ణ వ్యవస్థ ఆవిర్భావం గురించి ప్రస్తావించబడింది. ద ఆరిజిన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ is mentioned for the first time in the 10th mandala of Rigveda in పురుష సూక్తము అందులో చెప్పబడింది. సో 8 అష్టకాలు అనుకున్నాం. పురుష సూక్తం గురించి చెప్పుకున్నాం. 9th మండలంలో సోముడు గురించి, సోమ ప్లాంట్ గురించి 9th మండలంలో చెప్పబడింది అనమాట. ఇవి గురు శిష్య పరంపరగా వస్తున్నాయి అని చెప్పి. ఋగ్వేదానికట ఒకప్పుడు 21 శాఖలు ఉండేవంట. ఇప్పుడు ఋగ్వేద శాఖలు 2 సాకల, అశ్వలాయన శాఖ. ఒకప్పుడు ఋగ్వేదానికి 21 శాఖలు ఉండేవి. ప్రస్తుతం మాత్రం కేవలం 2 శాఖలు మాత్రమే ఉన్నాయి. దాని పేరు శాఖల, ఇంకోటి అశ్వలాయన. శాఖల అండ్ అశ్వలాయన అనే 2 ఉండేవి. 2గా ఇప్పుడు ఉన్నాయన్నమాట. ఇది ఎగ్జామ్లో రావచ్చు. సో ఈ వేదాల సంకలనాన్ని కృష్ణద్వైపాయనుడు లేదా వేదవ్యాసుడు ఆయన విభజించాడు కాబట్టి ఆయనకి వేదవ్యాసుడు అని పేరు వచ్చింది.
ఆ వేదవ్యాసుడు ఈ వేదాధ్యయనం నిరంతరం కొనసాగాలని కొనసాగాలని తన శిష్యులకు బోధించాడు. మీకు అందరికీ తెలిసిందే పాయింట్ ఇది. పైల మహర్షికి ఋగ్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, సుమంతునికి అథర్వ వేదాన్ని బోధించాడు. సో అదొక పాయింట్ మనం చెప్తాము. ఋగ్వేద మంత్రాలను చదివే బ్రాహ్మణులను లేదా ప్రీస్టుల్ని హోత్రి అంటారన్నమాట. ఋగ్వేద మంత్రాలను చదివే బ్రాహ్మణుల్ని హోత్రి ఇన్వోక్ చేస్తాడు అన్నమాట, రమ్మని పిలుస్తాడు, ఆవాహన చేయడం అన్నమాట. అంటే చూడండి, ఎప్పుడైనా యజ్ఞాలు యాగాలు జరిగినప్పుడు ఋగ్వేద మంత్రాలు చదవడానికి ఒకరు, యజుర్వేద మంత్రాలు చదవడానికి ఒకరు, సామవేద మంత్రాలు చదవడానికి, అథర్వణ మంత్రాలు చదవడానికి ఒకరు వేరువేరుగా ఉంటారు. ఈ 4 వేదాలు కూడా కొందరు నేర్చుకుంటారు, సాంగోపాంగంగా అంటారు, మొత్తం నేర్చుకుంటారు. వాళ్ళని ఘనాపాఠి అంటారు అనమాట. 4 వేదాలను కూడా నేర్చుకున్న వాళ్ళనమాట. సో ఇక్కడ ఋగ్వేదంలో మనకి చాలామంది ఏమంటారు సీర్స్ మహర్షులు, ఋగ్వేదంలో సూక్తులు వామదేవుడు ఉన్నాడు, విశ్వామిత్రుడు ఉన్నాడు, ఆ తర్వాత ఏమంటారు అత్రి మహర్షి, కర్మ మహర్షి, అంగీరస మహర్షి, అలాగే రకరకాల మహర్షుల చేత ఋగ్వేద మంత్రాలు అనేవి కంపైల్ చేయబడ్డాయి. అలాగే ఉమెన్ సీర్స్, చూడండి, ఋగ్వేద మంత్రాలను ఉమెన్ సీర్స్ లేదా స్త్రీ ఋషులు, అక్కడ మహర్షులు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు, కొంతమంది కంపైల్ చేశారు. ఎవరైనా చెప్తారా? ఉమెన్ సీర్స్ ఇన్ వేదిక్ ఏజ్, ఎర్లీ వేదిక్ పీరియడ్, హూ కంపైల్ ద ఋగ్వేద మంత్రాస్? ఎనీబడి? గార్గి ఉంటుంది, తర్వాత లోపాముద్ర, అపాల, ఘోష ఉంటుంది, అపాల, లోపాముద్ర, గార్గి, విశ్వావర ఇలాగ ఉమెన్ సీర్స్ చాలా మంది ఉన్నారు. సో ఇది మనకి ఋగ్వేదం గురించి ఏదైతే మనం పుస్తకాలు కొనుక్కున్నామో ఆ పుస్తకాల్లోంచి మ్యాక్సిమం కంటెంట్ విజేతలో లాగాడు. మ్యాక్సిమం కంటెంట్ విజేత కూడా చూస్తున్నాను నేను, ఏమైనా కవర్ చేస్తే మనం మిస్ అవ్వకూడదని చెప్పి అది యాసిడ్గా ఎత్తారు కంటెంట్ ఆల్మోస్ట్. ఓకే, సో విజేత లాంటి గొప్ప పుస్తకంలో మనం చదువుతున్న పుస్తకం నుంచి కంటెంట్ ఉందంటే మనం సరి అయిన మార్గంలో వెళ్తున్నట్టు అనమాట. సో మనం ధైర్యంగా ముందుకెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఋగ్వేదం తర్వాత మనకి యజుర్వేదం అనమాట. యజుర్వేద సంహిత అనేది మనకి వేదాలన్నీ మంత్ర రూపంలోనే ఉంటాయి, కానీ యజుర్వేదంలో మాత్రము కొంత మంత్ర రూపంలోని, కొంత వచన రూపంలోనే ఉంటుంది. అంటే కేవలం అంటే వచన రూపంలో కూడా ఉన్న వేద భాగం ఉన్న వేదం ఏంటి అంటే యజుర్వేదము అంటాం అనమాట. మంత్ర రూపంలోని, వచన రూపంలోని కూడా ఉంటుంది. సో యజుర్వేద సంహితలో 2 భాగాలు ఉన్నాయి, ఎవరైనా చెప్తారా? శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం. కృష్ణ అంటే బ్లాక్, శుక్ల అంటే వైట్. శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము. సో ఇక్కడ ఏమంటారు దాన్ని, ఈ శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదానికి ఇంకో పేరు చెప్తే పర్వాలేదు, సరదాగా చెప్పుకోవడానికి అంతే. ఇంపార్టెంట్ బిట్ ఇది, ఈ ఎగ్జామ్కి ఇంపార్టెంట్. కృష్ణ యజుర్వేదానికి తైత్రీయ సంహిత అంటారు, శుక్ల యజుర్వేదానికి వాజస్నేయ సంహిత అంటారు. ఎందుకో చెప్తాను చూడండి. సో మనకి వైశంపాయనుడు యజుర్వేదాన్ని యాజ్ఞవల్కుడికి బోధించాడు, అక్కడ చెప్పుకున్నాం, పురాణాల్లో వచ్చింది ఈ పాయింట్. కానీ ఎందుకు మీనింగ్ మనం అంటే ఆ పేరు ఎందుకు వచ్చింది తెలియదు, కానీ చెప్పలేదు, కానీ ఈ పాయింట్ చెప్పుకున్నాం. వైశంపాయనుడు యజుర్వేదాన్ని యాజ్ఞవల్కుడికి బోధించాడట. బోధించిన తర్వాత ఏ కారణం వలన వైశంపాయనుడు యాజ్ఞవల్కుని యజుర్వేదాన్ని తిరిగి ఇచ్చేయమన్నాడు. తిరిగి ఇచ్చేయమంటే యాజ్ఞవల్కుడు తన నేర్చుకున్న వేదాన్నంతా నోట్లో కక్కినప్పుడు రక్తం కూడా నోట్లోంచి పడింది. అప్పుడు కొన్ని తిత్తిరి పక్షులు, వైశంపాయనుడి శిష్యులే తిత్తిరి పక్షుల రూపంలో
దాన్ని గ్రహించారు. తిత్తిరిపక్షులు గ్రహించారు కాబట్టి దాన్ని తైత్రీయ సంహిత అన్నారు. తిత్తిరిపక్షులు దాన్ని తిన్నాయి కాబట్టి, గ్రహించాయి కాబట్టి తైత్రీయ సంహిత అన్నారు. అప్పుడు యాజ్ఞవల్కుడి దగ్గర మరి లేదు కదా, మరి సూర్య భగవాను దగ్గరికి వెళ్ళి అడిగాడట, యశస్సు నాకు ఇవ్వు, నేను నేర్చుకుంటాను యజుర్వేదంలో మిగిలింది అంటే, అప్పుడు సూర్యుడు ఏమంట దాన్ని అశ్వరూపంలో యాజ్ఞవల్కునికి నేర్పించాడు. అది శుక్ల యజుర్వేదం అయింది. శుక్ల యజుర్వేదమైన వాజస్నేయ సంహిత. సో రెండు, శుక్ల యజుర్వేదము అండ్ కృష్ణ యజుర్వేదము, రెండు రకాలన్నమాట. సో ఇక్కడ ఈ శుక్ల యజుర్వేద సంహితలో చూస్తే ఇందులో యజుర్వేదంలో ప్రధానంగా, శుక్ల యజుర్వేదంలో ప్రధానంగా ఏముంటాయంటే వాజపేయ. వాజపేయ అంటే ఏంటమ్మా? వాజపేయ యజ్ఞం అంటాం కదా, యాగం అంటాం కదా. ఎనిబడి? వాజపేయ యాగం. గురుగారు చెప్పేయాలా, మీరు చెప్తారా? రథం తోటి పందాలు పెట్టుకుంటారు సార్ 17 డేస్. డ్రింక్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటాం అమ్మా. డ్రింక్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట. అంటే రాజుగారి తాలూకా ప్రతిష్టను పెరగడానికి ముసలి రాజు గారినేమో 40లోనో 30లోనో పరిగెట్టించి, మిగతా వాళ్ళని 20లోనే 10లోనే పరిగెట్టించమని, అంత అయిపోయో ఈయనే గొప్పోడు అని చెప్పి డ్రింక్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని. అక్కడ వాజపేయి యాగం, అలాగే అశ్వమేధ యాగం, యజ్ఞవేదిక, ఇవన్నీ మనకి ఈ శుక్ల యజుర్వేదంలో వివరంగా చెప్పమ్మా. అవును, అంతేనమ్మా రఘునాథ్, అంతేనమ్మా. శుక్ల యజుర్వేదం అనేది మనకి చెప్పడం జరిగింది. సో ఏమన్నా దాన్ని, ఇందులో అత్యంత ముఖ్యమైనది శతపథ బ్రాహ్మణం. యజుర్వేదానికి సంబంధించి, శుక్ల యజుర్వేదానికి సంబంధించి శతపథ బ్రాహ్మణము చాలా ముఖ్యమైన బ్రాహ్మణము. సో ఇది కాకుండా ఇంకోటి కృష్ణ యజుర్వేదం. సో దీన్ని ఏమంటారు దాన్ని, మనకి ఇంచుమించు అందులో ఉన్నవే ఈ యాగాల గురించి, యజ్ఞాల గురించి కూడా డీటెయిల్ వరం ఇందులో కూడా ఉంది. సో రెండు యజుర్వేదం గురించి మనం చూసుకున్నాం. యజుర్వేదం తర్వాత మెయిన్ యజ్ఞాలకు సంబంధించిన మంత్రాలు, అవన్నీ దాని గురించి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అంతా యజుర్వేదంలో ఉంది. యజుర్వేదం తర్వాత సామవేదము. సామవేదం అంటే, సామ అంటే మ్యూజిక్ గ్యాదరింగ్ అనమాట. సో ఆరిజిన్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ ట్రేస్డ్ బ్యాక్ టు, భారతీయ సంగీతానికి మనకి ద సోర్స్ ఆఫ్ ఇండియన్, అదే ట్రేస్డ్ బ్యాక్ టు, ఆధారం అనేది, స్టార్టింగ్ అనేది అక్కడ సామవేదాన్ని చెప్తారనమాట. ఇందులో ఆల్మోస్ట్ చాలా మంత్రాలు ఋగ్వేదంలో ఉన్నవే ఇందులో ఉంటాయన్నమాట. సో ఈ సామవేదాన్ని గానం చేసే పద్ధతులకి చెప్పడానికి కొన్ని గ్రంథాలు ఉన్నాయట, వీటిని గణాలు అంటారట, ఎలా పాడాలి ఏంటి అనమాట. సో అందుకే సామవేదం నుండి సంగీతం పుట్టింది. యజుర్వేదాన్ని హోత్రి కదా, యజుర్వేదాన్ని అథావర్యు అనే బ్రాహ్మణుడు యజుర్వేద మంత్రాలు చదువుతాడు. ఋగ్వేద మంత్రాలని హోత్రి చదువుతాడు, యజుర్వేద మంత్రాలని అథావర్యు అని చదువుతాడు. సో సామవేద మంత్రాలని ఉద్గాత్రి అనే ప్రీస్ట్ చదువుతాడు. ఉద్గాత్రి. సో ఋగ్వేదం అయితే హోత్రి, యజుర్వేదం అయితే అథావర్యు, సామవేదం అయితే ఉద్గాత్రి, అథర్వవేద మంత్రాలని బ్రాహ్మణ్ అంటారు. అథర్వవేద మంత్రాలను చదివే వ్యక్తిని బ్రాహ్మణ్ అంటారు అనమాట. సో ఈ 4 రకాలు ప్రీస్టులు ఉంటారన్నమాట. సో సామవేదం అయితే ఉద్గాత్రి అనుకున్నాం కదా. సో మొత్తానికి ఏమంటారు దాన్ని, 4వది అథర్వవేదం. సో అథర్వవేదం మేబీ నానారిని అంటారు, ఆర్యేతరమైంది అని అంటారు అథర్వవేదము. ఈ వ్యాధుల నుంచి విముక్తి కొరకు, అలాగే రకరకాల మంత్రాలు, శత్రువుకి ఏమైనా వశీకరణ మంత్రాలు, ప్రతీకారం చేసుకునే మంత్రాలు తంత్రాలు కొన్ని అథర్వవేదంలో మనకి, రోగాలు నయం చేసే పద్ధతులు, ఇవన్నీ అథర్వవేదంలో ఉన్నాయన్నమాట. అంటే ప్రాచీన మానవ సమాజానికి సంబంధించిన విశ్వాసాలు ఉంటాయి కదా, నమ్మకాలు, అవన్నీ అథర్వవేదం పేర్కొంటుంది. అందుకే
ఇది ఆ, ఏమన్నా దాన్ని అథర్వవేదంలో చాలా డీటెయిల్డ్, ఎందుకంటే లేటర్ వేదిక్ ఏజ్లో సుమారు 1000 BC తర్వాత దీని కంపైలేషన్ కూడా జరిగింది కాబట్టి ఇందులో అప్పటికున్నవన్నీ రకాలన్నీ ఇందులో ఇన్సర్ట్ చేయడం అనేది ఏ, మనకి చూడడం జరుగుతుంది అన్నమాట అథర్వవేదం. సో మనకి ఋగ్వేదం చూసాం, యజుర్వేదం చూసాం, అథర్వవేదం, అనార్య వేదం, అవునమ్మా, ప్రాబుల్లీ నానార్యన్ అంటారు. ప్రాబుల్లీ నానార్యన్, నానార్యన్ కల్ట్ సంబంధించినవి. అలాగే వార్ స్టార్ట్స్ మైండ్ ఇన్ ద పీపుల్ ఆఫ్ ది మైండ్, ప్రజల మెదడులోంచి యుద్ధం అనేది ప్రారంభమవుతుంది అనేది ఆ, కూడా అథర్వవేదంలోనే చెప్పబడింది. అలాగే ప్రజా అండ్ అదే సభ అండ్ సమితి ఆర్ ద ట్విన్ డాటర్స్ ఆఫ్ ది ప్రజాపతి. ప్రజాపతి క్రియేటర్ బ్రహ్మ తాలూకా ఇద్దరు ట్విన్ డాటర్స్ సభ అండ్ సమితి అని కూడా అథర్వవేదంలోనే చెప్పబడింది. సతీస్ వాజ్ సింబాలిక్లీ మెన్షన్డ్ ఇన్ అథర్వవేద. సతీ సహగమనం గురించి పరోక్షంగా ప్రస్తావన ఉన్నది కూడా అథర్వవేదమే. సో ఇలా మనకి ఆ, ఏమంటారు దాన్ని, వేదాలు ఆ, వేదాల్లో ఇంపార్టెంట్ మనం చెప్పుకుంటాం. సో వేదాల తర్వాత మనకి ముఖ్యమైనవి బ్రాహ్మణాలు. సో బ్రాహ్మణ అంటే ఏంటి? ఎక్స్ప్లెనేటరీ పార్ట్స్ ఆఫ్ ది వేదాస్, ద ప్రోజ్ పార్ట్స్ ఆఫ్ ది వేదాస్. వేదాలకు భాష్యం చెప్పేవి బ్రాహ్మణాలు. బ్రాహ్మణాలు అంటే వేదాలకు భాష్యం చెప్పేవి, ఎక్స్ప్లెయిన్ చేసేవి. సో మనకి ఆ, ఏమంటారు దాన్ని, ఋగ్వేదానికి కొన్ని బ్రాహ్మణాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఋగ్వేదానికి అయితే ఐతరేయ బ్రాహ్మణము, కౌస్నాకి బ్రాహ్మణము లింక్. సామవేదానికేమో తాండయమాన బ్రాహ్మణ, జైమినీయ బ్రాహ్మణ. అలాగే యజుర్వేదానికి తైత్రేయ బ్రాహ్మణము, శతపథ బ్రాహ్మణం. అలాగే ఋగ్వేదానికి ఇంకోటి కూడా ఐతరేయ బ్రాహ్మణం చెప్పుకున్నాం కదా. అథర్వవేదానికి గోపద బ్రాహ్మణం. అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్రాహ్మణం. ఫర్ ఎగ్జాంపుల్ ఋగ్వేదానికి ఐతరేయ, కౌస్తాకి. సామవేదానికి తాండిమాన, జైమిని. యజుర్వేదానికి తైత్రీయ, శతపథ బ్రాహ్మణము. అథర్వవేదానికి గోపద బ్రాహ్మణం ఒకటే. సో మొత్తానికి ఆ, ఈ బ్రాహ్మణాలు అన్ని గద్య రూపంలో గద్య రూపంలో రచించబడ్డాయి. యజ్ఞాలు ఎప్పుడు చేయాలనే వివరణలు ప్రధానంగా ఇందులో వివరించబడ్డాయి. ఈ వివరణల్లో బ్రాహ్మణాల్లో సందర్భానుసారంగా కొన్ని కథలు కూడా చెప్పబడ్డాయి. ఉదాహరణకు సునస్సేపిన వృత్తాంతము ఏ బ్రాహ్మణంలో ఉంది? సునస్సేపిన వృత్తాంతం ఏ బ్రాహ్మణంలో ఉంది? సునస్సేపుని వృత్తాంతం ఏ బ్రాహ్మణంలో ఉంది? ఎనీబడి? ఏపీ హిస్టరీలో పాపులర్ బిట్. అయితే బ్రాహ్మణులు ఎలా చెప్తామంటే, సునస్సేపుడిని తమ జ్యేష్ఠభ్రాతగా అంగీకరించిన తన నూరుగురు పుత్రుల్ని ఆంధ్ర, పుండ్ర, పులింద, మూతిబాది దశ జాతుల్లో కలిసిపోమ్మని విశ్వామిత్రుడు శపించాడు. ఇది కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి అదొకటి. ఇలాగా కొన్ని అక్కడక్కడ కొన్ని హరిశ్చంద్రుడి ఉపాఖ్యానం, ఇలా బ్రాహ్మణాల్లో కొన్ని ఉన్నాయంట. సో కొన్ని ఏమో ఒకటి విధి భాగం అంటే ఫస్ట్ది బ్రాహ్మణాల్లో రెండు రకాలు. ఒకటి ఏమంటారు దాన్ని, ఆ, నియమాలు చెప్తుందట, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్తుంది. దానికి ఎక్స్ప్లెనేషన్ రెండోది చెప్తుంది. సో ఏమంటారు దాన్ని, మనకి ఇక్కడ ఋగ్వేదానికి ఎన్ని బ్రాహ్మణాలు ఉన్నాయి, సామవేదానికి ఎన్ని బ్రాహ్మణాలు ఉన్నాయి, అంత డీటెయిల్ అయితే అడగాల్సిన అవసరం లేదనమాట. సో మనకి ఈ బ్రాహ్మణాలు ఆ, అయిపోయిన తర్వాత నెక్స్ట్ బుక్స్ ఏంటంటే వేద వాంగ్మయంలో అరణ్యకాలు, ఫారెస్ట్ బుక్స్. లేదా అంటే అప్పుడు ఇంచుమించు లేటర్ వేదిక్ ఎండింగ్ వచ్చేసరికి ఉపనిషత్తులు ఇవన్నీ ఇంకా కంపైలేషన్ అవ్వకముందు సమ్ పీపుల్ ఆర్ థాట్ దట్ సో ఆల్ దీస్ సాక్రిఫైసెస్, ఎంత ఎలాబొరేట్ సాక్రిఫైసెస్, ఇన్ని యానిమల్ చంపేయడము, ఇదంతా అవసరమా? వై?
సో ఎందుకు ఒక చింతన, ఒక రకమైన తాత్విక చింతన, మిస్టిసిజం, మార్మికవాదం అనేది ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అరణ్యకాస్, ఫారెస్ట్ బుక్స్ అన్నమాట. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అరణ్యాల్లో కూర్చుని ఒక రకమైన ఇది ఆ అందరూ కౌరవులు ఏదో దుర్గాప్రసాద్ ఏదో అడిగాడు సార్. ఆంధ్రులు కౌరవుల తరపున పోరాడారు, అందుకే విశ్వామిత్రుడి శాపం అందక దేశం అని అంటారు కదా, అది ఎంతవరకు నిజం? ఆంధ్రులు అంటే కౌరవుల తరపు ఏమంటారు దాన్ని, సహదేవుడు దక్షిణ దిగ్విజయ యాత్రను దక్షిణ దిగ్విజయ యాత్ర చేసినప్పుడు ఆంధ్రులను కూడా జయించాడు అని మహాభారతంలో చెప్పబడింది. ఒకటి. విశ్వామిత్రుడు శాపం అనేది ఆంధ్రులు కౌరవులతో, విశ్వామిత్రుడి శాపానికి కౌరవుల తరపున పోరాడడానికి సంబంధం లేదు. విశ్వామిత్రుడు ఐతిరేయ బ్రాహ్మణం ప్రకారము సునశ్శేపుడిని తన జాస్రప్రాతగా అంగీకరించిన తన నలుగురు పుత్రుల్ని విశ్వామిత్రుడు ఆంధ్ర పుండ్ర పులింద మోతిబాది దశ జాతుల్లో కలిసిపోమన్నట్టు చెప్పించినట్టు ఉంది. సో అది దానికి దీనికి సంబంధం లేదు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే నువ్వు అందక దేశము ఆంధ్రదేశము అంటే ఆంధ్రము తెలుగు అని చెప్పి బద్రిరాజు కృష్ణమూర్తి గారి పుస్తకం చదివితే కనుక అందులో ఈ అందక శబ్దం అనేది కానీ, ఆంధ్ర శబ్దం కానీ, తెనుగు శబ్దం కానీ, తెలుగు శబ్దం కానీ, ఇలాగా ఏది ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవల్యూషన్ ఏంటి, అదంతా మనం చూడొచ్చు అనమాట. అది మీకు అవసరం లేదు అది. ఓకే. ఈ తెనుంగు పదం ఎప్పుడు వచ్చింది మొట్టమొదటిసారిగా? తెనుంగు హాలుడు బుక్లో, హాలుడు గాథా సప్తశతిలో తెనుంగు ఎక్కడ ఉంది? లేదే. అది నన్నయ్య మహాభారతంలో తెనుంగునన్ అని చెప్పి అని ఉందన్నమాట. అది సారమతం కవీంద్రులు ప్రసన్న కథా కలితాద్యక్తి లోనారసి మేలున ఇతరుల అక్షరమితను ఆదరింప నానారు చిరాంత సూక్తి ఇది నన్నయ్య బట్టు తెనుంగునన్ మహాభారత సంహిత రచనా బంధురుడయ్యే జగద్దితంబుగన్ అని చెప్పి తెనుంగు అనే పదం ఉందన్నమాట. త్రిలింగ అనే పదం ఎవరు వాడారు మొట్టమొదటిసారిగా? త్రిలింగ. దాంతో మళ్ళీ ఏపీఎస్సీలోకి వెళ్ళిపోతాం, వద్దులండి. త్రిలింగ పదాన్ని ప్రతాపరుద్ర యశోభూషణంలో విద్యానాథుడు వాడడం జరిగిందనమాట. ప్రతాపరుద్ర యశోభూషణంలో విద్యానాథుడు వాడడం జరిగింది. సో అరణ్యకాలు మనకి ఇక్కడ ఈ ఏమంటారు దాన్ని, ఈ అరణ్యకాలు ఏం చేసాయి మనకి, ఎప్పుడో గురుకులంలో చదివే విద్యార్థులకి విద్య అనే దాని నుంచి అరణ్యకాలు వచ్చిన తర్వాత ఎవరైనా ఎక్కడ ఉండైనా చదువుకోవచ్చు, ఏకాంత ప్రదేశాల్లోకి వెళ్ళి చదువుకోవచ్చు, గురుకులానికే వెళ్ళాల్సిన అవసరం లేదు. సన్యాసం స్వీకరించిన వాళ్ళు, వానప్రస్థం స్వీకరించిన వాళ్ళు పరివ్రాజకాలు అంటాం, పరివ్రాజకులు అనమాట. అలా వాండరర్స్ కొంతమంది తిరిగేవారు. సో వీళ్ళందరూ అరణ్యాల్లో విద్యని అధ్యయనం చేయడానికి ఒక అవకాశం వచ్చింది. అలా మొదలైన అరణ్యకాలు చివరికి ఉపనిషత్తులకు దారితీసాయి. సో ఉపనిషత్తులు అరణ్యకాల తాలూకా తర్వాత వచ్చేవి వేదాసు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. అందుకే ఉపనిషత్తుల్ని ఎండ్ ప్రొడక్ట్స్ అది వేదాస్ అంటాము, వేదాంతము అని పేరు పెట్టడం జరిగింది. అరణ్యకాల్లో చాలా ఎక్కువ ఉండేవాడు మొదట్లో, 108 వరకు, తర్వాత 8 మాత్రమే మిగిలేయంట. సో ఆ అరణ్యకాలకి ఏంటి అనేది మనకి జనరల్గా అది అవసరం లేదు. సో దీని తర్వాత మనకి ఉపనిషత్తుల మీద ఎగ్జామ్లో మనకి సిలబస్లో ప్రత్యేకంగా ఉంది. ఉపనిషత్తుల మీద కొంత ఇన్ఫర్మేషన్ కూడా రావచ్చు కాబట్టి ఉపనిషత్తుల మీద మనం డీటెయిల్గా కొద్దిగా వెళ్ళాల్సి ఉంటుంది. దాని మీద 4-5 బిట్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇంపార్టెంట్ ఉపనిషత్తులు, అందులో కంటెంట్ ఏంటి. ఎవరైనా ఒక ఉపనిషత్తు సూక్తి చెప్తారా? ఉపనిషత్తుల్లో ఉన్న శ్లోకం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఏ ఉపనిషత్తు అమ్మా? తైత్తిరీయ ఉపనిషత్తు. తైత్తిరీయ ఉపనిషత్తు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా నిన్న ఇప్పుడు అంటే గురు శిష్య ఎలా ఉండాలని, ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై
ఆ, మా విద్విష తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అనేసి, అంటే గురు శిష్యుల గురించి సహనంతో విద్య నేర్చుకుంటాం, విద్వేషాలు లేకుండా. గురువు ఎప్పుడు విద్వేషం ఉండకూడదు. శిష్యుడికి పట్ల కొడుకు ఎంతో ఒక రకమైన ఫీల్తో చెప్పాలి గురువు. ఎక్కడ కలిసి విద్యను అందిస్తాం మేము అని చెప్పి, అది కానీ లేకపోతే కొన్ని అసలు ఉపనిషత్తులు మాటలే, అది ఎగ్జామ్లో, ఈ ఎగ్జామ్లో మనం చూద్దాం. అలాగే నేను అనుకోవడం అయితే ఈ ఉపవేదాల గురించి ఉంది కదా, అది చూస్తాం, ఉపనిషత్తులు చూద్దాం. ఉపనిషత్తులు కొద్దిగా డీటెయిల్డ్గా మనం వెళ్తే ఈ చాప్టర్లో మనం బాగా చెప్పుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. యజ్ఞాలు, యాగాలు, ఉపవేదాల గురించి చెప్పుకుంటాం బ్రీఫ్గా. ఉపనిషత్తులు, వేదాంగాలు సిలబస్లో కనబడలేదు, అయినా సరే ఒకసారి జస్ట్ బ్రీఫ్గా చెప్పేసుకుందాం. ఓకేనా? సో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా, లేదంటే ఈ రోజుకి ముందు నాకు స్క్రీన్ నచ్చింది, ప్రశాంతంగా కనిపిస్తుంది. ఎలా ఉంది ఇంట్రడక్షను? వేద సంస్కృతిలోకి ప్రవేశించామా లేదా? మీరు ఎవరు మాట్లాడట్లేదు అసలు. గురువుగారు ఏమైనా ఇంప్రూవ్మెంట్లు ఎలా చెప్పాలి మీకు మీకు పనికి వచ్చేటట్టు? కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారే. ఆ, ఎలా ఉందమ్మా? ఎనీ డౌట్స్? హాలుడు బుక్, హాలుడు దుర్గాప్రసాద్. హాలుడులో తెలుగు పదాలు ఉన్నాయి. గాథా సప్తశతిలో తెలుగు పదాలు ఉన్నాయన్నమాట. తెలుగునన్ అనేది నన్నయ్య మహాభారతంలో ఉందన్నమాట. అమ్మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆపేద్దామా? సార్ వేద సాంస్క్రిట్లోనే ఉన్నాయి కదా. ఆ, ఉన్నావా దుర్గాప్రసాద్? మరి బుద్ధుడి కాలంలో పాలీ భాష ఎలా? అలా కాదు. పాలీ అనేది ఇప్పుడు వేదాలు వేదిక్ సాంస్క్రిట్ అంటాం అన్నమాట. తర్వాత క్లాసికల్ సాంస్క్రిట్ అంటాం. బుద్ధుడు 6వ శతాబ్ది కాలం నాటి వాడు. అప్పుడు 6వ శతాబ్ది కాలం నాటికి ఏమైంది మనకి? ప్రజల భాష, అక్కడ పాలి అనేది ప్రజలు మాట్లాడుకునే భాష, అది జన వ్యవహారంలో ఉంది. అది అతను ఎంచుకున్నాడు. మెసేజ్ ఈజీగా వెళ్తుంది, మనం చెప్పొచ్చు. ఆ రోజుల్లో పండితులకి అక్కడ సంస్కృతం అనేది పండితుల భాష అయిందనమాట. అంటే సామాన్య ప్రజల నుంచి దూరం అయింది సంస్కృతం. ఇది ఒక రకమైన హై స్టాండర్డ్ లాంగ్వేజ్, బాగా చదువుకున్న వాళ్ళే అని చెప్పి. సో జన వ్యవహారంలో ఇప్పుడు ప్రాకృతం ఎలా వచ్చింది? సంస్కృతాన్ని సరిగ్గా ఉచ్చరించకపోవడం వల్ల ప్రాకృతం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ సాంస్క్రిట్ ఈజ్ ప్రాకృత్. సౌరసేని, మాగధి, అర్ధమాగధి, మా ఎవరు, తర్వాత దాక్షిణాత్య, వాక్లిక, ఇవన్నీ ప్రాకృతాలు అనమాట. సో సంస్కృతం నుండే ప్రాకృతం వచ్చింది అనమాట. అలా పాలి ఆ రోజుల్లో జనవ్యవహారంలో మాట్లాడుకునే మాట. ఆ, ఆ సాంస్క్రిట్ ఓన్లీ బ్రాహ్మణ్స్ మాత్రమే మాట్లాడేవారా అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే చదువుకునే వాళ్ళు మాట్లాడేవారు, బ్రాహ్మణులకి మాత్రమే పరిమితం కాదు. సో కొన్ని విషయాల్లో ఏంటంటే మీకు ఏది పరీక్షకి అవసరమో దాని మీద మీరు ఫోకస్ చేయడం బాగుంటుంది అనమాట. ఎగ్జామ్కి ఇది వస్తుందా రాదా, ఇది జనరల్ ఇదైతే పర్వాలేదు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఉంటే బాగుంటుంది. దుర్గాప్రసాద్ ఫస్ట్ వచ్చావా? ఈరోజే వచ్చావా క్లాస్కి? ఇంతకుముందు నుంచి వస్తున్నావా? సార్ లేదు సార్, నేను క్లాస్ యాక్చువల్గా ఈ టైంకి నాకు వర్క్ ఉండడంతో సార్ మీ రికార్డింగ్ క్లాసెస్ మరుసటి రోజు వింటున్నా సార్. ఓకే. ఈరోజు ఎట్లయినా మీ లైవ్ క్లాస్ వినాలనేసి నేను ఈరోజు బంక్ కొట్టేసేసాను సార్. వెరీ గుడ్. ఏం చేస్తుంటావు అమ్మా? సార్ నేను గ్రూప్ 1 వచ్చి ఒక 7 years నుంచి ప్రిపేర్ అవుతున్నా సార్. వెరీ గుడ్. కాకపోతే నేను వర్క్ చేస్తాను సార్ బెంగళూరులో, అది మానేసి వచ్చాను సార్. ఎందుకంటే ఇంకా టైం ఓకే. సరిపోవట్లేదు సార్, దీనికి స్పెండ్ చేయలేకున్నాను. వెరీ గుడ్. సో ఇంకా ప్రతిసారి గ్రూప్ 2 సచివాలయం జాబ్స్ ఇవన్నీ కూడా దగ్గర వచ్చి వెళ్ళిపోతున్నాయి సార్. సో ఆనంద్ స్టూడెంట్వా? అవును సార్. వెరీ గుడ్. ఓకే ఓకే. అలాగే అంటే ఈసారి ఎలాగైనా ఆ, కొట్టాలనేసి నేను వచ్చేసాను సార్. ఈసారి క్లాసెస్ వినాలనేసి మీ క్లాసెస్ మరుసటి వింటున్నాను సార్. ఆహా. బట్ లైవ్ లో వినాలని ఒక్కసారి ట్రై చేసి ఈ రోజు ఎలాగైనా వచ్చేయాలనేసి వచ్చేసాను సార్. వెరీ గుడ్. ఎలా ఉంది లైవ్ క్లాసు? చాలా బాగుంది సార్.
నాకు యాక్చువల్గా మీరు లైవ్ క్లాసుల్లో మీరు డౌట్స్ అడిగేటప్పుడు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు సార్. నాకైతే 100 డౌట్లు వస్తాయి సార్. నేను ఎట్లయినా అడగాల అనేసి లేదు అంతే. అంటే ఇది కూడా ఎందుకు చెప్పానంటే కొన్ని జనరలైజ్ పాయింట్లు అనమాట. బ్రాహ్మణులే మాట్లాడేవారా అంటే సంస్కృతం అనేది విద్యాధికులందరికీ సంస్కృతం. అవును సార్. మరి క్షత్రియులు కూడా ఉంటారు కదా, కొంతమంది వయస్సులకు కూడా ఉండొచ్చు కదా, అవును సార్. ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది కదా. అందుకు అది జనరల్ పాయింట్ కాబట్టి మనం కన్ఫర్మ్ చేయలేం. అవును అలాంటి కూడా రావు ఎగ్జామ్లో. అందుకే ఎప్పుడు ఎలా ఉండాలంటే అప్రోచ్ మనకి ఎగ్జామ్లో ఏం అడుగుతాడు మన అప్రోచ్ అలా ఉండాలి. అలాగే ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ అంటున్నాం అనుకో, గ్రూప్ 1 అంటే రోజుకి 4 ఆన్సర్లు రాయాలంతే. రాయడం రాయడం రాయడం. మేము యూపీఎస్సీ మెయిన్స్ రాసినప్పుడు కనీసం ఒక బండిల్ రాయకపోతే మా మాస్టర్ తెలుగు సార్ అయితే సత్యనారాయణ సార్ ఒప్పుకునేవారు కాదు. ఒక 500 పేపర్లు బండిల్ అంటే 1000 పేజీలు 500 షీట్స్ కంప్లీట్ చేయమనేవారు ఆయన. రాయించేవారు. అలా రాయడమే పని. అది ఎంత హెల్ప్ అవుతుంది అంటే డిస్క్రిప్టివ్లో పరీక్షకి బాగా హెల్ప్ అవుతుందమ్మా. అది ఏదైనా అవసరం ఉంటే నా నెంబర్ ఉంది కదా, పెట్టమ్మా. ఉంది సార్. ఎప్పుడైనా కావాలంటే మీరు పర్సనల్గా నాకు మెసేజ్ పెట్టి నేను మాట్లాడతాను దుర్గా ప్రసాద్. థ్యాంక్ యూ. వాళ్ళ చాలా రోజులకి మిగతా వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు అడగాలి, గురువుగారికి కూడా కాస్త ఉత్సాహం వస్తుంది కదా. యాక్చువల్గా సార్ రామాయణం చెప్పినప్పుడు మీరు ఆ సుందరాకాండలో ఒకటి చెప్పారు కదా సార్, మీరు కొద్దిగా ఇన్స్పిరేషనల్గా ఉండేది. అప్పటికి నేను కొద్దిగా డిప్రెషన్లో ఉంది సార్, ఇది వదిలేసి వెళ్ళిపోదాము ఇంకా అయ్యప్పని కాదు అనేసి లాస్ట్ చూద్దాము ఈ ఒక్కసారి అనేసి సార్. ఓకే ఓకే. మీరు హనుమాన్ది చెప్పినప్పుడు రామాయణంలో అవును. ఇన్స్పిరేషన్ అలా ఆ క్లాస్ మాత్రం నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. అప్పటి నుంచి నేను కంటిన్యూ వెరీ గుడ్. సార్ క్లాసెస్. నేను చెప్తున్నాను నీకు, అది యూట్యూబ్లో ఉంది. నీకు మా పాప అయితే పెద్ద పాప లా చదువుతుంది కదా, తన లైవ్ క్లాస్ విన్నది. లైవ్ క్లాస్ విని డాడీ గూస్ బంప్స్ వచ్చాయి నాకు, అది రెగ్యులర్గా వింటాను డాడీ, యూట్యూబ్లో పెట్టేస్తానని చెప్పి తనే పెట్టేసింది యూట్యూబ్లో మా దీంట్లో అనమాట. అంటే ఒకటమ్మా, నువ్వు చివరికి వచ్చేసావు, నీకు లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. అరే నేను ఒక్క ప్రయత్నం చేయలేదని. ఏమో నీకు ఈ ప్రయత్నంలో గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు ఉద్యోగాలు వస్తాయేమో, ఎవరు చూశారు. మహా అయితే ఒక 6 నెలలు నీ జీవితంలో ఎక్స్టెండ్ అవుతుంది ఈ ఈ పరీక్షల కోసం. కానీ తర్వాత నువ్వు ఎలాగా నీ ఫీల్డ్లోకి నువ్వు వెళ్ళిపోగలవు కదా. అవును సార్. సో మనస్ఫూర్తిగా అదే ఏమంటుంది దాన్ని, మనసా వాచ కర్మేన త్రికరణ శుద్ధిగా నువ్వు ప్రయత్నం చేయి. థ్యాంక్ యూ సార్, మీకు ఖచ్చితంగా. అందులో నీకు ఏదైనా నా అవసరం ఉంది, ఎప్పుడైనా నాతో మాట్లాడాలి అంటే, ఎప్పుడైనా నా అవసరం ఉందంటే ఎప్పుడైనా మెసేజ్ చేయమ్మా. షూర్గా సార్. ఇంకా నాకు ఉన్న మీ ఒకే ఒక ఆప్షన్ మీరే సార్. మీ క్లాస్ విన్నాక మీ గైడెన్స్ తీసుకోవాలనేసి నేను కన్ఫామ్గా అనుకోని సార్ ఇంకా నేను దీనికి జాయిన్ అయిపోయాను సార్. తప్పకుండా అమ్మా. అదేంటది, యాక్చువల్గా ఆన్లైన్లో మీది అకాడమీలో వినేవాను సార్ క్లాసెస్. అకాడమీలో విన్నావా అప్పుడు? అవును సార్, కొన్ని క్లాసెస్ విన్నాను సార్. నేను వినేసి అక్కడ చేసుకుందాం అనుకున్నాను సార్. మీది పర్సనల్ది కూడా ఉంది సార్ యూట్యూబ్ ఛానల్, అది కూడా నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటా సార్. ఇది వింటుంటా, ఇక్కడ విని అక్కడ వింటుంటా ఇట్లా ఉండే. వస్తాయేమో అని. లేదు అంటే ఈ సబ్జెక్ట్ని నాకు ఎందుకంటే, నేను మారాను ఈ సబ్జెక్ట్ వలన. మైథాలజీ చదవడం వల్ల, రామాయణం భారతం ఉపనిషత్తులు మీరు రేపు రేపు నుంచి చెప్పుకుంటాం. ఎంత ఫీల్ వస్తుందండి ఉపనిషత్తులు చదువుతుంటా. దానికి కూడా లైవ్కి రా ఉపనిషత్తులకి. లేదు సార్. అంటే అంత ప్రపంచం అంతా ఒప్పుకుంది ఉపనిషత్తుల కంటే గొప్ప సాహిత్యం లేదని చెప్పి. అంతే, ద హైయెస్ట్ ఫిలసాఫికల్ బుక్స్ ప్రొడ్యూస్డ్ బై ద మ్యాన్ కైండ్ ఇన్ ద వరల్డ్. అంతే, ప్రపంచం అంతా ఒప్పుకుందాం. యాక్చువల్గా మా మామ ఉన్నారు సార్, స్వామి ఆయన సత్యాత్మానంద సరస్వతి. ఆ, ఆయన దయానంద సరస్వతి శిష్యుడు సార్. ఓకే. ఆయన చెప్పారు ఏమంటే, వేదాస్ అంతా ఒకరు నేర్చుకోలేరు, జస్ట్ సామవేదంలో 1/10% 16 years పట్టింది నాకే. ఓ, చాలా కష్టం. జస్ట్ సామవేదం మొత్తం నేర్చుకోవాలంటే 70 years అవుతుంది సార్. చాలా హైయెస్ట్ స్టాండర్డ్ కదా. సార్. లేదు, మనం ఒకటే, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు, ధైర్యంగా ఉండు. హనుమంతుడు సుందరకాండలో ఎలా ఉన్నాడో, నిజంగా హనుమంతుడు సుందరకాండ చదువుతుంటే నాకు ఒక రకమైన అలౌకిక ఆనందం వచ్చింది. బా, ఈరోజు ఏంట్రా ఇంత బాగుంది అని చెప్పి ఒక హ్యాపీనెస్ అనమాట, ఎటర్నల్ బ్లెస్ వచ్చింది. అందుకు చాలా మందికి నేను పెడుతుంటాను, చదవ వినండి, పిల్లలు అయితే వినండి అనేసి. దుర్గాప్రసాద్, నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు. నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా గురువుగారిది ఒక మెసేజ్ పెట్టు. మీకు దుర్గాప్రసాదే కాదు, మిగతా వాళ్ళందరికీ కూడా నా అవసరం ఉందంటే, నా పిల్లలే మీరందరూ, మీరు నాకు ఒక మెసేజ్ పెట్టండి, నేను 100% మీతో మాట్లాడతాను. దానికి కోచింగ్లు లైవ్ క్లాసులు ఏం సంబంధం లేదు. రాంబాబు సార్తో పని ఉందంటే మీరు మెసేజ్ పెట్టండి. దట్స్ ఎనఫ్ అన్నమాట. ఓకేనా?
థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా వాళ్ళ టైం చాలా పాపం లైన్లో ఉన్నారు. ఇంకా ఆ, ఇంక చాలిద్దాం. ప్రసాద్, శుభం భూయాత్, ఆల్ ది బెస్ట్. మిగతా వాళ్ళందరికీ కూడా ఉపనిషత్తులు కొద్దిగా చదువుకుని రండి. రేపు కొన్ని ప్రశ్నల పరంపర సరదాగా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? గుడ్ నైట్ అమ్మా. దుర్గాప్రసాద్, గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ అమ్మా.